అటువంటి కామెడీ కానీ, మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే 'నానమ్మ మనవడి' సెంటిమెంట్ సీన్‌లు గానీ, సంజయ్ దత్‌కి, ప్రభాస్‌కి జరిగేటటువంటి సీన్స్ కానీ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా అక్కడక్కడైతే దర్శకుడిగా మారుతి అయితే కొన్ని తప్పటడుగులు వేశాడని మనకు తెలిసిపోతుంది. కానీ ఎంతో కష్టంతో ప్రభాస్ అయితే ఆ తప్పటడుగులను కూడా అధిగమించి వన్ మ్యాన్ షోగా ఈ రాజాసాబ్ మూవీనైతే తన భుజాల మీద వేసుకొని ముందుకెళ్ళడం అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది. మొత్తానికైతే ఫైట్ సీన్స్ కానీ అన్నీ చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బాగున్నాయి. పాటలైతే కొంచెం అక్కడక్కడ డిస్టర్బ్ చేస్తాయి మనల్ని. కానీ ఈ సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి మూవీగా రాజాసాబ్ అయితే యావరేజ్ టాక్‌తో ముందుకొస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది అయితే మిశ్రమ స్పందనతో ఉన్నారు.